అందరికీ నమస్కారం. సో ఈరోజు మన ఇంట్లో బాబు కానీ పాప కానీ లేదా మీరు పెద్దవాళ్ళు 3, 12, 21, 13 పుట్టుంటే మీరు బృహస్పతి దేవతల గురువు జూపిటర్ దీవెనలో ఉన్నారు. సో 3 ఈజ్ ఫర్ నాలెడ్జ్, 3 ఈజ్ ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. 3 నంబర్ అనేది 1+2 కలయిక =3. నాయకత్వ లక్షణాలు ఉంటాయి సూర్యుడివి, అదేవిధంగా చంద్రుడి లక్షణాలు ఉంటాయి. కామ్గా ఉండగలరు, దే కెన్ బికమ్ లీడర్స్, దే కెన్ బికమ్ టీచర్స్. సో 3 అనేవాళ్ళు గురువులు. చాలామంది టీచర్లు, డాక్టర్లు అయ్యి చాలామంది డాక్టర్లు తయారు చేసేవాళ్ళు ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళు. 3 అనేది ఎంతో పవిత్రమైన నంబర్. సో అందుకే పెళ్ళిలో 3 ముళ్ళు, సో త్రిమూర్తులు. 3 ఈస్ వెరీ వెరీ స్పెషల్, హైలీ స్పిరిచువల్ నంబర్. ఇది చాలా గ్రోత్ తెచ్చే నంబర్. గురుబలం బాగుంటే రాజకీయాల్లో బాగా రాణిస్తారు, వ్యాపారంలో రాణిస్తారు, విద్యలో బాగా రాణిస్తారు. ఈ 3, 12, 20, 30లో పుట్టిన వాళ్ళు గెలుపోటముల్ని సమానంగా స్వీకరిస్తారు. సో గెలుపు వచ్చిందని పొంగిపోరు, ఓటమి వచ్చిందని కురింగిపోరు, మళ్ళా ముందడుగు వేస్తారు, గెలుపు సాధిస్తారు. 3, 12, 21, 30 పుట్టిన అమ్మాయి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం, ఇంట్లో చాలా అభివృద్ధి జరుగుతుంది. పర్టికులర్ అమ్మాయిలు కానీ ఈ 3, 12, 21, 30లో పుడితే తండ్రికి చాలా లాభం. రేపు అత్తింటికి వెళ్ళినా అత్తిళ్ళు బాగా డెవలప్ అవుతారు. సో ఈ 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి పేరులో 6 అక్షరాలు ఉండకూడదు, 10 అక్షరాలు ఉండకూడదు. ఇది ఓన్లీ డేట్ బట్టి చెప్తున్నానండి, మంత్ ఇయర్ చూస్తే ఇవి మారవచ్చు. సో పేరులో 6 అక్షరాలు ఉంటే, పుట్టిందేమో 3 దేవతల్లో, 6 అంటే రాక్షసులు, 6, 3 ధ్వంసం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 10 అక్షరాల్లో కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో పేరు సి లెటర్తో, ఎల్ లెటర్తో, ఎస్ లెటర్తో, ఏతో, జేతో, వైతో, ఎస్తో, డితో, ఎంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా 6 లెటర్స్ నేమ్ అవాయిడ్ చేయాలి, గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఎక్కువగా పేరులో 5 అక్షరాలు కానీ, 7 అక్షరాలు కానీ, 8 అక్షరాలు కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో వీళ్ళు అమెథిస్ట్, వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్, మోర్ దెన్ 7 క్యారెట్స్, మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి. మనం ఈ స్టోన్స్ని 108 డేస్ పూజలో పెట్టి తిరుపతి నుంచి మన క్లయింట్స్కి తెప్పించడం జరుగుతుంది. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల దైవశక్తి, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అండ్ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం తొందరగా కోలుకుంటాం. అమెథిస్ట్, దీనికి తెలుగులో వేరే పేరు లేదు. మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకుంటే మంచిది, సిల్వర్లో వేసుకుంటే మంచిది, మెడలో వేసుకుంటే చేతిలో వేసుకుంటే మనం తినే ఆహార అలవాట్లు బట్టి స్టోన్స్కి బలం తగ్గిపోవచ్చు. చికెన్, మటన్లు తింటుంటే, బిర్యానీలు తింటుంటే, ఎందుకంటే స్టోన్స్ ఆర్ వెరీ వెరీ స్పిరిచువల్. అండ్ ఈ 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళ పేరు యూ లెటర్తో, వి లెటర్తో, డబ్ల్యూ లెటర్తో మ్యాక్సిమం పెట్టుకోకపోవడం మంచిది, అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఈ 3 లెటర్ వాళ్ళు మ్యారేజ్ కూడా 6, 15, 24 డేట్స్లో అవాయిడ్ చేయండి. ఈ 3 డేట్స్లో అవాయిడ్ చేసుకుంటే మిగతా ఏ రోజు చేసుకున్నా ఇబ్బంది ఉండదు. సో 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళని 4 సిరీస్ అంటాం. వీళ్ళకి అధిపతి రాహు. సో 4ని కుబేర సంఖ్య, 22ని మాస్టర్ నంబర్. సో ఇక ఈ 4, 13, 22, 31లో 4 and 22 ఆర్ ఎక్సలెంట్ నంబర్స్. సో ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళని 5 లెటర్స్లో పేరు పెట్టగలిగితే, 7 లెటర్స్లో పేరు పెట్టగలిగితే, లేదా 9 లెటర్స్లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ పేరుని 6 లెటర్స్లో కానీ, 8 లెటర్స్లో కానీ అవాయిడ్ చేస్తే మంచిది. మ్యారేజెస్ కూడా 4, 13, 22, 31 డేట్స్లో కానీ, 8, 17, 26 డేట్స్లో కానీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. వీళ్ళకి గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే, గోమేధికం బాడీలో ఉన్న నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్గా మారుస్తుంది. మనకు సర్పదోషాలని, శని దోషాలని, రాహుదోషాలని తొలగించి మనకు డబ్బులు వచ్చేలాగా మన డైరెక్షన్స్ని శత్రువులు దూరంగా పెట్టి మిత్రులను దగ్గర చేసేదే గోమేధికం. సో వండర్ఫుల్ స్టోన్, గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. నేను లాస్ట్ 37 ఇయర్స్గా గోమేధికను వేసుకొనే ఉన్నాను.
ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో వీళ్ళకు పేర్లు డితో కానీ, ఎంతో కానీ, ఎన్తో కానీ, ఈతో కానీ, యువిడబ్ల్యూతో కానీ ఉంటే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. 4, 13, 20 to 31 పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ యాష్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్ వేసుకుంటే మంచి గ్రోత్. బ్లాక్ అవాయిడ్ చేయాలి, రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. ఈ కలర్స్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మ్యారేజెస్ కూడా 4, 13, 20 to 31, 8, 17, 26 డేట్స్ చేసుకోకూడదు. సో మ్యారేజెస్ ఆ డేట్లో చేసుకుంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 5, 14, 23లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, వీళ్ళు అదృష్ట జాతకులు. వీళ్ళు ఎక్కడ చేపెట్టినా అక్కడ బంగారు అవుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఈ 5, 14, 23 రాజకీయాల్లో ఉంటే వీళ్ళు టాప్, సినిమాల్లో ఉంటే వీళ్ళు టాప్. లైక్ ప్రభాస్ 23, 5 ఇస్ విరాట్ కోహ్లీ క్రికెట్లో టాప్, 14 జవహర్లాల్ నెహ్రూ పాలిటిక్స్లో టాప్. సో వీళ్ళకి పేరు ఎన్ లెటర్తో కానీ, యూతో కానీ, వితో కానీ, డబ్ల్యూతో పెడితే బాగుంటుంది. ఎస్ లెటర్, ఎల్ లెటర్, సి లెటర్తో అవాయిడ్ చేస్తే బాగుంటుంది. పేరు 4 లెటర్స్లో కానీ, 6 లెటర్స్లో కానీ, 8 లెటర్స్లో కానీ లేకపోతే బాగుంటుంది. పేరు 5, 7, 9 and 10 లెటర్స్లో ఉంటే ఈ 5 సిరీస్ మంచిది. 5 సిరీస్ వాళ్ళకి డైమండ్ వేసుకుంటే 10 సెంట్స్ కన్నా ఎక్కువ, మరి తక్కువ సైజ్ వేసుకుంటే ప్రభావం ఉండదు. 10 సెంట్స్ కన్నా ఎక్కువ వేసుకోండి. ఎక్కువ బ్లూ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్ వేసుకోండి. అండ్ 4, 6, 8 లెటర్స్లో పేరు లేకుండా ఉంటే ఈ 5, 14, 23 ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళ పేరు 5 లెటర్స్లో లైక్ విరాట్ 5, 10 లెటర్స్, విరాట్ కోహ్లీ 10 లెటర్స్, ప్రభాస్ 7 లెటర్స్. సో 5, 7, 9 and 10 లెటర్స్ చెప్పాను నేను. ఈ 5, 14, 23 మ్యాక్సిమం బయట తీసే లెటర్స్ ఇవి. అండ్ పేరు ఎన్ కానీ, యూ కానీ, వి కానీ, డబ్ల్యూ పెట్టుకుంటే ఇంక తిరుగుండదు. సో మన ఇంట్లో పిల్లలకి పేరులో ఎన్ లెటర్స్లో పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. అన్ని లెటర్స్లో పేరు పెడితే అంత ఆయుష్ పెరుగుతుంది. అండ్ ముద్దు పేర్లు వాడకండి దయచేసి. నో నిక్ నేమ్స్, నో పెట్ నేమ్స్. ఈ పెట్ నేమ్స్, నిక్ నేమ్స్ వాడడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది. ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళకి ఇంటికి మెయిన్ డోర్ మీద వైట్ బోర్డు మీద బ్లూ కలర్లో 23 నంబర్ని వేసి పెట్టుకుంటే, ఈ 23 అంటే 5 పంచభూతాల దీవెన ఉంటుంది. కేసీఆర్ ఇస్ 23, రతన్ టాటా ఇస్ 23, రాహుల్ బజాజ్ ఇస్ 23, జయలలిత ఇస్ 23, హీరో శ్రీకాంత్ ఇస్ 23, అనుష్క ఇస్ 23, సేవాగ్ ఇస్ 23. సో 23 నంబర్లో ఇంటికి మీరు బోర్డు పెడితే ఇంట్లోకి పంచభూతాలు మంచి వార్తలే పంపిస్తాయి. అదేవిధంగా బైక్ మీద కింద స్టిక్కర్ 23 నెంబర్ స్టిక్కర్ వేసుకుంటే యాక్సిడెంట్స్ కాకుండా ఈ స్టిక్కర్ కాపాడుతుంది. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్, న్యూమరాలజీ కావాలనుకుంటే మీరు వైజాగ్ ఉండండి, బెంగళూరు ఉండండి, బాంబేలో ఉన్న ద ప్లేస్ టు కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఈజ్ హైదరాబాద్. ఈ ఒక ప్లేస్లోనే అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేనన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను రోజు 10 to 8. సో డైరెక్ట్ రాలేమన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ సర్టిఫికెట్లో పేర్లు మార్చను, జస్ట్ నేను మెయిన్ డోర్కి ఒక లెటర్ మార్చి స్పెల్లింగ్ ఇస్తాను. అది కోర్స్ రాయాలి, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వాలి, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, అండ్ లక్కీ స్టోన్స్ ఏమేమి వేసుకోవాలి. లక్కీ స్టోన్స్ ఇంపార్టెంట్ అండి. లక్కీ స్టోన్స్ ఖచ్చితంగా వేసుకునే వాళ్ళే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సగం చేయకపోతే ఫలితం ఉండదు. అండ్ లాస్ట్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ 5-6 పాయింట్స్ ఫాలో అయితే 100% సక్సెస్ మీదే. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రోగ్రామ్ చూశారు కదా. ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు అని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్నా,
చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది, అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను, దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు, బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈస్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే, ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది, నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు, నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు, జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ రమ్మన్నా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.